హాయ్ అండి, నమస్తే. బూడిద గుమ్మడికాయతో నేను ఎలా సింపుల్గా వడియాలు పెట్టుకుంటానో ఈ వీడియోలో వివరంగా చెప్తానండి. మామూలుగా అయితే ముందు రోజు నైట్ ప్రాసెస్ ఉంటుంది కదండి, దీనికి కట్ చేసి మూట కట్టి దాని మీద బరువు పెట్టి ఇలా ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. అలా కాకుండా అప్పటికప్పుడే ఎలా చేసుకోవాలో నేను వివరంగా చెప్తాను ఇక్కడ. ఇప్పుడు చూశారు కదండి, ఇంత గుమ్మడికాయ సైజుకి 1/2 kg వరకు మినపప్పు పడిందండి. 1/2 kg మినపప్పు నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇక గుమ్మడికాయని కూడా పైన బూడిద రంగు ఇదంతా కూడా నీట్గా వాష్ చేసుకొని శుభ్రంగా లోపల సీడ్స్ అన్నీ తీసేసుకోవాలండి. ఇంకా పీల్తో సహా చాలా సన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక ఒక బౌల్లోకి తీసేసుకొని కళ్ళుప్పు వేసుకుంటే ఈజీగా వాటర్ అనేవి ఎక్కువ ఊరుతాయి. కళ్ళుప్పు వేసి మంచిగా పిసికి పక్కన పెట్టేస్తే చక్కగా నీళ్ళన్నీ ఊరిపోతాయండి. ఇక ఒక పక్కన మనం గ్రైండర్లో కూడా మినపప్పు రుబ్బేసుకోవాలి. ఇక మినపప్పు రుబ్బేటప్పుడు వాటర్ డ్రాప్స్ అనేవి పడవకుండా చూసుకోవాలన్నమాట. అంటే మనకు పిండి అనేది గట్టిగా ఉండాలండి. ఇక్కడైతే క్లాత్లో ఆ ముక్కలన్నీ వేసేసి గట్టిగా పిండేస్తే చక్కగా వాటర్ అన్నీ పోతాయన్నమాట. ఇక మినపప్పు కాస్త మెదిగేటప్పుడు ఇంక ఇవి కూడా వేసేసేయాలన్నమాట. ఇంకా ఈలోగా దీనికి మనకు కారం ఉప్పు సరిపడా వేసుకోవాలండి. ఇక్కడైతే నాకు ఒక 10 పచ్చిమిరపకాయల వరకు పడ్డాయి. దానికి ఒక 2 స్పూన్ల జీలకర్ర యాడ్ చేస్తున్నాను, తగినంత సాల్ట్. ఇవన్నీ ఒక్కసారి మిక్సీ పట్టేసి ఆ తర్వాత గ్రైండర్లో వేసేస్తే చక్కగా పిండిలో కలిసిపోతాయండి. పిండి అనేది కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇక ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇదైతే కొంచెం దగ్గరగా పెట్టినా కలిసిపోవు కాబట్టి ఈజీగా పెట్టేసుకోవచ్చు. అసలు చేదు అనేది ఉండదండి, చాలా బాగుంటాయి. వేయించుకొని మనం పప్పుచారు అట్లా తినొచ్చు, కర్రీస్ కూడా చేసుకోవచ్చండి. తప్పకుండా ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.